ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా రైతుల ఖాతాల్లో 2000 రూపాయలు జమ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు ఫిబ్రవరి 24వ తేదీని ఖరారు చేసింది. అయితే అనర్హులైన రైతుల ఏరివేత చేపట్టినట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ సాయం అనర్హుల జాబితాను ఇప్పటికే వెల్లడించింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు ఏడాదికి 6000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఒక్కసారి కాకుండా ఏడాదిలో 3 విడతలుగా 2000 రూపాయలు ఏడాదిలో 3 విడతలుగా 2000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఖాతాల్లో జమ చేస్తున్నారు. 18 విడతల డబ్బులు విడుదల చేయగా 19వ విడత విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఫిబ్రవరి 24, 2025 రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సాయం విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు అర్హులైన రైతులకు సందేశాలు పంపించింది. అయితే అనర్హులైన రైతులను ఈ పథకం నుంచి తొలగిస్తున్నారు. ప్రత్యేక కేటగిరీలో ఉన్న రైతులకు పీఎం కిసాన్ సాయం కట్ చేస్తున్నారు. 19వ విడత కింద ఫిబ్రవరి 24వ తేదీన నిధులు విడుదల చేయనున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితాలో తామున్నామో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనర్హులైన రైతుల పేర్లను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. పొరపాటున మీ పేరు తొలగిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. లేదంటే 2000 కోల్పోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్ని కేటగిరీల్లో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వరు. అందుకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ గతంలోనే వెల్లడించింది. దీని ప్రకారం ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ ఓనర్లు, కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటే పీఎం కిసాన్ సాయానికి అనర్హులు. సర్వీస్లో ఉన్న రిటైర్డ్ అయిన వారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగులు, ప్రభుత్వ అటానమస్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం సాయం రాదు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ల వంటి వృత్తి నిపుణులకు ఈ సాయం ఇవ్వరు. నెలకు 10,000 రూపాయలపైనే పెన్షన్ అందుకునేవారు అనర్హులే. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారు సైతం అనర్హులేనని కేంద్రం చెబుతోంది. వీరు వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ పెట్టుబడి సాయం ఇవ్వరు. ఈ కేటగిరీలో పలువురికి గతంలో సాయం అందినట్లు సమాచారం. వారందరి పేర్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అనర్హులు సాయం పొందితే తిరిగి రికవరీ చేస్తామని సైతం హెచ్చరిస్తున్నారు.